హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియో టాపిక్ కనుక పల్సర్ 150 2025 మోడల్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఒక వాక్ రౌండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా ఫ్రెండ్ దగ్గర వెహికల్ తీసుకొని కొంచెం దూరం అయితే టెస్ట్ అయితే చేశాను. అండ్ వెహికల్ ఏ విధంగా ఉంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ దగ్గర ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. 150 యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ యాజ్ యూజువల్ ఓల్డ్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ లో అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే కనుక మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా టైల్ ల్యాంప్ విషయానికి వస్తే కనుక యాజ్ యూజువల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెగ్యులర్ పల్సర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇదైతే మనకు కనిపిస్తుంది. అండ్ స్టిక్కరింగ్ అయితే మనకి ప్రీవియస్ వెహికల్ తో చూసుకుంటే కనుక కొంచెం స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయితే చేశారు. బట్ ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. యాజ్ యూజువల్ ఏదైనా సరే డిజైన్ విషయంలో చూసుకున్నాక డీసెంట్ లుక్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్ కి అయితే ఈ డిజైన్ అనేది సరిపోతుంది. మరీ స్పోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ పల్సర్ లోనే మంచి మంచి మోడల్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. యాజ్ యూజువల్ మిగతా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇంకా బైక్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక మనకి ప్రీవియస్ వెహికల్ తో చూసుకుంటే కనుక పవర్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డ్రైవ్ చేసి కొద్ది స్పీడ్ అనేది అందుకుంటుంది. బట్ ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో టార్క్ అనేది అయితే నాకు కొంచెం తగ్గిందని అనిపించింది. ఎందుకంటే నేను ముందు నాకు ఓన్ పల్సర్ అనేది ఉండేది, సో అది డ్రైవ్ చేశాను కాబట్టి అంత పంచి పవర్ అయితే లేదని ప్రెసెంట్ ఉన్న పల్సర్స్ వెహికల్స్ కి అని నాకైతే అనిపించింది. ఇంక ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే 4 స్ట్రోక్ 2 వాల్యూ ట్విన్ స్పార్క్ BS6 DTSI ఫ్యూల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సీసీ విషయానికి వస్తే 149.50 cc ఇంజిన్ అయితే మనకైతే అందిస్తున్నారు. ఇంకా మాక్సిమం పవర్ చూసుకుంటే 14 PSC పవర్ ను 8500 RPM దగ్గర పీక్ పవర్ అయితే అందిస్తుంది. ఇంకా టార్క్ చూసుకుంటే కనుక 13.25 న్యూటన్ మీటర్ దగ్గర 6500 RPM ను పీక్ టార్క్ అయితే మనకైతే అందిస్తుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక మనకి గుడ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక ఒకవేళ లాంగ్ రైడ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ పల్సర్ 150 అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు బ్యాక్ పెయిన్ లాంటివి అయితే రావైతే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఇది ఆఫ్ రోడ్ లో అయితే డ్రైవ్ చేసి అయితే చూడలేదు, కానీ హెవీలో డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ పిలియన్ సీట్ లో కూడా నేను కూర్చొని చూసాను. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ 31mm కన్వెన్షనల్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ అనేది చాలా కంఫర్టబుల్ అయితే నాకైతే అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ రైల్ సైడ్ చూసుకున్నాక ట్విన్ షార్క్ అబ్జర్వ్ గ్యాస్ ఫిల్లింగ్ విత్ కన్స్టల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ వెహికల్ మిగతా ఫీచర్స్ చూసుకోవడానికి ట్యాంక్ కెపాసిటీ చూసుకోవడానికి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే కనుక మనకి 148 kgs వెయిట్ అయితే ఉంటుంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 18/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే 100/19 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైర్ ఏదైతే ఉందో మనకి కొంచెం విత్ అనేది ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుందని నాకైతే అనిపించింది. టు ద పాయింట్ ఇంకా డిజిటల్ కన్సోల్ విషయానికి వస్తే కనుక మనకి ఇది ప్రీవియస్ వెహికల్ లో అనలాగ్ అండ్ డిజిటల్ ఇచ్చేవారు. అది చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ ఈ వెహికల్ లో చూసుకుంటే కనుక ఫుల్ డిజిటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి అనలాగ్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది, బట్ అప్డేట్స్ అవుతున్నాయి కాబట్టి ఫుల్ డిజిటల్ అయితే వెహికల్ తీసుకోండి. దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఇంజిన్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్. అండ్ ఇంకా మనకి ఈ వెహికల్ లో చూసుకుంటే కనుక ఏదైతే ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో బ్రైట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. నైట్ టైం కొద్దిగా మనకి డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా అయితే దీంట్లో కనిపిస్తుంది. సో దాని గురించి అని చెప్పి మా ఫ్రెండ్ అయితే దీనికి ఒక స్క్రీన్ కార్డ్ అనేది వేయించడం జరిగింది. ఈవెన్ మీరు కూడా వెహికల్ తీసుకున్నాక ఈ స్క్రీన్ కార్డ్ అనేది వేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. ఇంకా దీంట్లో మనకి ఓడోమీటర్, టార్క్ మీటర్, ఫ్యూల్ ఇండికేటర్ అన్ని ఉన్నాయి. ఏమీ స్కిప్ అయితే చేయలేదు. రియల్ టైం కూడా ఉంది మనకి ఇందులోని. వెహికల్ తీసుకొచ్చా లేదా అనే ఒక పాయింట్ కి వస్తే మట్టికి నా పరంగా చెప్పాలంటే మట్టికి ఇది దగ్గర దగ్గర 1,40,000 1,50,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. సో దీనికి కాంపిటేటర్ ఏదైనా ఉందంటే కనుక మనకి హోండా యూనికార్న్ అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ పల్సర్ 160 కూడా ఉంటుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ వెహికల్ తీసుకోవచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక లాంగ్విటీ అవసరం లేదు, నేను 1 year కి 2 years కి వెహికల్ మార్చేస్తాను అనుకుంటే కనుక మీరు పల్సర్ అయితే తీసుకోవచ్చు. బట్ రీసేల్ వాల్యూ అయితే ఉండదు. లేదు నేను లాంగ్విటీ ఎక్కువ కాలం వాడతాను, 10 8 సంవత్సరాలు వాడతాను అనుకుంటే కనుక మీరు
దీనికన్నా బెటర్ వేరే హోండా యూనికాన్ అలాంటి వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాంగివిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా మనకి అంత ప్రీమియం గా అనిపించదు. స్పేర్స్ అనేవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా అయితే ఉంటాయి ఈ వెహికల్ లో, ఎస్పెషల్లీ చెప్పాలంటే పల్సర్ 150 లోని. అండ్ దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి. వెహికల్ పరంగా ఎటువంటి కంప్లైంట్ లేదు, బట్ లాంగివిటీ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించి వెహికల్ అనేది తీసుకోండి. సో దట్స్ అ వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతకు సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.